ప్రపంచవ్యాప్తంగా 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న పేరు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్. ఇదే పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా కానీ ఇదే పేరు వినిపిస్తుంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా విశాఖపట్నానికే పరిమితమైంది. మంత్రి నారా లోకేష్ కూడా 2 రోజుల ముందే విశాఖపట్నానికి వెళ్ళి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని పనులను కూడా ఆయన స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశం మొత్తంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది కేవలం 2 ప్రాంతాలలోనే ఉంది. ఒకటి చూసుకున్నట్లయితే ముంబైలో ఒకటి ఉంది, మరొకటి చెన్నైలో ఉంది. అలాంటి అతి పెద్ద భారీ ప్రాజెక్టుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు తన కృషితో ఈరోజు విశాఖపట్నానికి అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే 1.35 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టబోతున్నారు. ఇటు అదానితో పాటు ఇటు ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళబోతుంది. అయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా, ఎందుకంటే చాలా లక్షల కోట్లు దీనికోసం ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలోనే ఉద్యోగాలు రావాలని చెప్పి అందరూ ఆశిస్తూ ఉంటారు. సో ఏ మేరకు ఉద్యోగాలు వస్తాయి? నిజంగా ఇప్పుడు 1.35 లక్షల కోట్లతో పెట్టుబడి పెడుతున్నారంటే మనం ఏ ప్రాజెక్టుని తీసుకురావాలన్నా కానీ ప్రధానంగా ఉద్యోగ లక్ష్యంతోనే మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? దీని మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 1.50 లక్షల వరకు కూడా మొత్తం 1.5 అంటే 1.5 లక్షల మంది వరకు కూడా మేము ఉద్యోగ కల్పన ఈ ప్రాజెక్ట్ ద్వారా చేస్తాం. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ప్రారంభమైనప్పుడు దాదాపు కూడా 60,000 మంది కార్మికులు, ఇంజనీర్లు వాళ్ళంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. దీంతోపాటు తర్వాత చూసుకున్నట్లయితే డేటా సైంటిస్టులు ఉంటారు, ఏఐ ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది అంటున్నారు. దీంతోపాటు చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది అంటున్నారు. క్లౌడ్, ఎందుకంటే ఇది విశాఖలో మనం పెట్టేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది క్లౌడ్కి సంబంధించింది. క్లౌడ్ విభాగంలో కూడా ఉద్యోగాలు ఉంటాయి, మెకానికల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి అని అయితే ప్రభుత్వం అయితే విస్తృతంగా ప్రచారం చేస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా మేము కల్పిస్తాము అని కూడా చెప్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కడా కూడా లేదు. మనకి ఇది మూడో ప్లేస్లో ఉంది. అంతర్జాతీయంగా కూడా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి అని అంటే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ పేరు అనేది మనకి వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు అంతర్జాతీయంగా కూడా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా గూగుల్ వెంటే పరుగులు పెడుతుంటే గూగుల్ మాత్రం మన విశాఖకు వచ్చిందని చెప్పి కూడా ఇందాక నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే మనం ఉత్తరాంధ్ర నుంచి అనేక మంది వలసలు వెళ్ళేవాళ్ళు, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి ఎక్కడ ఉపాధి కలుగుతుందో అని చెప్పి చాలామంది అక్కడ నుంచి ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళటం మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడికి ప్రాజెక్టులన్నీ కూడా వలసలు వెళ్తున్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందో ఆ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే వివిధ ప్రాజెక్టులు ఇటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత ముందుకు తీసుకువెళ్ళటం, ఇట్లా అన్ని విధాలా కూడా వివిధ ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ తీసుకురావడంతో ఉత్తరాంధ్రకే వలసలు వెళ్లే పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రాజెక్టులన్నీ అక్కడికి వస్తూ ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది దొరుకుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకే వలసలు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఏదైతే స్థాపించడం జరిగిందో ఈ విశాఖ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ అనేది, దీని ద్వారా అయితే పెద్ద ఎత్తున అయితే ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. తార్లవాడ, రాంబిల్ల, అడవివరం 3 ప్రాంతాలలో కూడా 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రమే ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అనేది మాత్రమే బేస్ చేసుకుని ఏ కంపెనీలైనా కానీ రావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా తీసుకొస్తామని చెప్పి అయితే ఏపీ ప్రభుత్వం చెప్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇటు మొత్తం 20 లక్షల మందికి, ఎందుకంటే 5 సంవత్సరాల పాలన కాలంలో 20 లక్షల మందికి కొత్త ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి అయితే హామీ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతోనే ముందుకు వెళుతుంది. అయితే దీని మీద కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద దేశాలే ఈ ఏఐ డేటా సెంటర్లని ఏర్పాటు చేసుకోవడానికి వ్యతిరేకించాయి. ఎందుకంటే చాలా వాటర్ అనేది వినియోగించాల్సి ఉంటుంది కాబట్టి
కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి చాలామంది కూడా దీన్ని చాలా దేశాలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని అయితే ముందుకు వచ్చారు. అయితే 60 రోజుల్లో గోదావరి జలాలను విశాఖకు కూడా తీసుకుని వస్తామని చెప్పి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ ఉందో దీని ద్వారా మన అంతర్జాతీయంగా కూడా మన రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే దీనిలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది.